రీసెంట్గా బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. అయితే పద్మభూషణ్ రావడంతో ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్న హిందూపురం ప్రజలు పౌర సన్మానం చేశారు. ఇక ఈ ఈవెంట్లో భాగంగా బాలకృష్ణ స్టేజ్ మీద మాట్లాడుతూ, చరిత్ర సృష్టించాలన్నా నేనే, చరిత్ర తిరగ రాయాలన్నా నేనే, అదే నా సంతకం, అదే నా నినాదం. నన్ను చూసి చాలామంది పొగరు అంటారు, కానీ నాకు నిజంగానే పొగరు ఉంటుంది. అది కూడా నన్ను చూసుకొని నాకే పొగరు అని పేర్కొన్నారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం కొంతమంది మెగా ఫ్యాన్స్కి నచ్చడం లేదు. ఎందుకంటే బాలకృష్ణ ఆ ఈవెంట్లో కొంతమంది నటులు రాజకీయాల్లోకి వచ్చి నామరూపాలు లేకుండా పోయారు అంటూ మాట్లాడారు. అది మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి అన్నారని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరిగి కాంగ్రెస్లో కలిపేశారనే ఉద్దేశంతోనే అలా నందమూరి బాలకృష్ణ మాట్లాడి చిరంజీవిని అవమానించారంటూ కొంతమంది కొత్త వివాదాన్ని తెర మీద వైరల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతూ, 50 ఏళ్ళు హీరోగా ఉండడం ఎవరి తరం కాదు, కానీ నేను ఆ ఘనత సాధించాను. చాలామంది హీరోలు 50 ఏళ్ల వరకు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగలేరు, మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఈ క్రెడిట్ నాకు మాత్రమే సొంతం. సినిమాలు చేస్తూనే ఎమ్మెల్యేగా 3 సార్లు హిందూపురంలో గెలిచాను, హ్యాట్రిక్ కొట్టాను. ఎమ్మెల్యేగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలు కూడా కొనసాగిస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.